పూర్తిగా శ్రావణ మాసాన్ని ఏ విధంగా మనం వాడుకొని, అమ్మవారి కృపా కటాక్షాలకి పాత్రులవ్వాలి? శ్రావణ మాసంలో చేయాల్సిన పనులేంటి? చేయకూడని పనులేంటి? లక్ష్మీ ఆరాధన ఉదయం బ్రహ్మ ముహూర్త కాలంలో గానీ, హ్మ్. లేదా సాయంత్రం ప్రదోష కాలంలో గానీ, ఓకే. ఈ యొక్క పూజ చేయడం అనేది చేయండి. హ్మ్. బ్రహ్మ ముహూర్తం అనంగానే ఏదో డిఫరెంట్ టైమ్స్ అనుకోకండి. మనకి సూర్యోదయానికి ముందు 2 గడియలు. అంటే సూర్యోదయానికి 48 మినిట్స్ బిఫోర్. ఓకే. ప్రదోష కాలం అంటే సూర్యాస్తమైన తర్వాత 48 మినిట్స్. ఓకే. ఈ యొక్క టైంని మనం అద్భుతంగా ఉపయోగించుకోవాలి. ఓకే. అంటే బ్రహ్మ ముహూర్త కాలంలో చేయగలిగిన వాళ్ళు బ్రహ్మ ముహూర్త కాలంలో చేయండి. ఓకే. చేయలేని వాళ్ళు అట్‌లీస్ట్ ఉదయం 6 గంటలకో, 7 గంటలకో, 8 గంటలకో స్టార్ట్ చేసి అట్‌లీస్ట్ 9, 10 గంటల వరకు మొత్తం కంప్లీట్ చేసేట్టు చూడండి. అంతేగాని మిట్ట మధ్యాహ్నం ఓకే 12 గంటలకో, 1 గంటకో అంటే పితృదేవతా కార్యక్రమాలు చేసే టైంలో మీరు దేవతా అర్చనలు చేయవద్దు. మరీ చెప్తున్నాను. చాలామంది చాలా లేట్‌గా బిగిన్ చేసి హ్మ్. మధ్యాహ్నం 12:30, 1 గంట, 1:30 ఆ టైంలో పూజ కంప్లీట్ అయ్యేట్టుగా అప్పుడు అమ్మవారికి నివేదన చేస్తుంటారు. ఓకే. అది పూజ అనేది ఎప్పుడు కూడా మంచి సమయంలో చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే. దానికి బ్రహ్మ ముహూర్తం నిర్ణయించారు.